తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఎన్నికలు అయిపోయినాయి. గ్రామ పంచాయతీల ఎన్నికల తర్వాత అభ్యర్థులు గెలుపొందిన ఈ మూమెంట్‌లో గ్రామాల్లో ఈరోజు 22 డిసెంబర్ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి. ఈరోజు దాంట్లో భాగంగా మనం రంగారెడ్డి జిల్లా మనకు ఈ మొయినాబాద్ మండలం వస్తుంది. కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో ఉన్నారు గత సామాజిక సేవకులు ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఇప్పుడు సర్పంచ్ పదవి విజయం సాధించిన వ్యక్తి గొడుగు యాదయ్య. ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు జనాల మధ్యలో గొప్పగా ఘనంగా సన్మానం నిర్వహిస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో. ఒకసారి తనతో మాట్లాడి ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. అన్న నమస్తే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ మూమెంట్? చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి మనం ప్రజలలో ఉంటున్నాం కాబట్టి ఈ కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ చాకలగూడ, కంచమనగూడెం, కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ అందరూ నన్ను ఎన్నుకున్నారు. నేను చేసే పనులన్నీ చూసి నాకు బంపర్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇలా వీళ్ళందరిని చూస్తే నాకు కళ్ళల పండుగ అనిపిస్తుంది. పండుగలే కనిపిస్తుంది. అంటే మరి ఇంత ఇప్పటిదాకా కూడా ఇంత మెజార్టీతో గెలిచిన దానికి నేను బాగా సంతోషంగా ఉన్నా. నేను ఖచ్చితంగా అన్న హామీలన్నీ చేస్తా. గత 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి నేను వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు గొడుగు యాదయ్య అంటే ఒక సామాజిక సేవకులుగా, ఒక గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకున్న ఒక వ్యక్తిగా, జస్ట్ ఒక కామన్ మ్యాన్గా సామాజిక సేవలుగా జనాలు చూసిరు మిమ్మల్ని. ఇప్పుడు ఈ మూమెంట్లో ఒక గ్రామ సర్పంచ్గా మీరు అధికారంలో ఉన్నారు. ఎట్లా ఇప్పుడు ఈ మూమెంట్లో అప్పుడు ఒక మూమెంట్ ఉంది. ఇప్పుడు అధికారం గ్రామ సర్పంచ్‌కి వచ్చిన తర్వాత దానికి దీనికి బేరీజ్ చేసుకుంటే రెండిటి మధ్యలో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఫీల్ అవుతున్నా సార్. ఎందుకంటే ఇంతకుముందు నాకు పవర్ అనేది లేదు. ఎవరు చెప్తే వినడం కూడా ఏంటంటే వేరే వాళ్ళు చెప్పడం ఉంటుండే. ఇప్పుడు డైరెక్ట్ నేనే మాట్లాడతాను కాబట్టి నేను ఇంకా వర్క్ చేస్తాను అని చెప్పేసి ప్రతి దాని మీద చర్య తీసుకొని నేను చేస్తాను చెప్పి. ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా మీరు ఎవరికైనా స్పెషల్‌గా థాంక్స్, ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటే ఎవరికన్నా మీ మనసులో స్పెషల్‌గా ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇక ఇక్కడ నాకు స్పెషల్గా అంటే ఇక గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకటే సమానం. ఇలా చాలామంది అందరూ కూడా కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మొత్తం కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుతూ చెప్తాను. ఇప్పుడు మీరు సర్పంచ్‌గా గెలిచిన తర్వాత విద్య, వైద్యం, దేవాలయాలు వీటికి సంబంధించి మీరు ఎక్కువ కేర్ తీసుకుంటామని ఇందాక కూడా స్పీచ్‌లో చెప్పారు. ఆ విషయంలో గ్రామస్తుల సహకారం ఎట్లా అందించాలి? ఇప్పుడు విద్యా, వైద్యం, దేవాలయాలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్తారు? వెళ్తాను సార్. ఇక ఎక్కడ ఏం లేకున్నా నేను వెళ్ళి ఖచ్చితంగా ముంగలుండి నేను చేయిస్తాను. ఇది ఇక్కడ మనం ఈరోజు కేతిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించిన గొడుగు యాదయ్య ఒక తన సామాజిక సేవకులు, గ్రామమే తన కుటుంబంగా, గ్రామ ప్రజలే తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఒక 15, 20 సంవత్సరాలుగా సామాజిక సేవ చేస్తూ మంచినీరు, అంబులెన్సు ఎన్నో రకాలుగా జనాలకు సేవలు అందిస్తున్న వ్యక్తిని గ్రామస్తులందరూ గ్రీవంతో అంటే ఒక ఎలక్షన్ జరిగినా గానీ ఓటింగ్ చూస్తే ఒక ఏకగ్రీవంలా కనిపిస్తుంది ఈ గ్రామానికి సంబంధించి. తన్ను గెలిపించుకున్న గ్రామ ప్రజల కోసం నేను ఎలాంటి డెవలప్‌మెంట్ పని చేయడానికైనా ముందుకెళ్తా. సమస్యలేమున్నా నా దృష్టికి తీసుకురండి. లేదా మీ వార్డ్‌లో ఉన్న మీ వార్డ్ సభ్యుడికి తీసుకురండి. గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్‌మెంట్ చేసుకొని మన తెలంగాణలోనే ఒక నంబర్ 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని మనతో అంటున్నారు. కెమెరామెన్ కోటితో సాయిరాజ్, కేతిరెడ్డిపల్లి, మొయినాబాద్. ఈరోజు కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా రావడం జరిగింది. గత 2.5 సంవత్సరాల నుంచి ఆ, ఈ స్పెషల్ ఆఫీసర్ పాలన జరుగుతూ ఉంది. సో ఈరోజు కొత్తగా ఎన్నికైన వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. 10 మంది వార్డు సభ్యులు, ఒక సర్పంచ్, వీళ్ళందరూ ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడి ఈ గ్రామాన్ని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ 2.5 సంవత్సరాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ గ్రామానికి సంబంధించి ప్రధానంగా సమస్యలేమి ఐడెంటిఫై చేశారు? జనాల నుంచి మీకు ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికొచ్చాయి? ఇప్పుడు ఈ పాలక వర్గానికి ఆ సమస్యలను తీర్చడంలో మీరు ఎట్లా సహకారం అందిస్తారు? సో ఈ ఊర్లో దాదాపుగా రోడ్డు కానీ, ఇంకా ఎలక్ట్రిసిటీ కానీ, కొన్ని వాటర్ ఫెసిలిటీస్ కానీ, కొంచెం ఆసుపత్రికి సంబంధించినవి కానీ, ఇవన్నీ కొన్ని రకరకాలుగా సమస్యలు కొంచెం రోడ్ల మీదకి వచ్చి కట్టుకోవడం కానీ ఇలాంటివి బాగా చూసినాము. సో ఇన్ ఫ్యూచర్లో కూడా ఈ వచ్చే అధికార ఈ యంత్రాంగం అంతా కూడా పాలక వర్గం కొంచెం ప్రాపర్ ప్లానింగ్, అంటే విలేజ్ కొత్తగా డెవలప్ అయినప్పుడు దానికి ప్రాపర్గా రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అండర్ వాటర్ డ్రైనేజ్ కానీ ఇదంతా చక్కగా ఒక ప్లానింగ్తో వెళ్తే ఈ సమస్య రాదని అనుకుంటున్నాను. ఈ కేతిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి మేజర్ సమస్యలు ఏమి అబ్జర్వ్ చేశారు మీరు? మేజర్‌గా ఈ గ్రామానికి సంబంధించి ప్రధానంగా మేజర్‌గా మీ దృష్టికొచ్చిన సమస్యలు ఈ 2.5 సంవత్సరాల్లో? మేజర్గా రోడ్డు సమస్యనే ఉంది. ఆ రోడ్డు సమస్యను పరిష్కరిస్తే బాగుంది. ఆ రోడ్డు సమస్యను పరిష్కరించడంలో ఎట్లా ముందుకెళ్తారు? సో వీళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ వీళ్ళ ఫర్దర్గా ఉన్న అధికారులను కానీ, సో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అప్రోచ్ అవ్వడం, ప్రాపర్గా ప్లాన్ తీసుకోవడం, ప్రాపర్గా రోడ్స్ వేయాలని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. గోటూరు అనిత.
అందరికీ నమస్కారం. నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు. ఇంకొకటి మనకు కేతడిపల్లి గ్రామం ప్రజలందరికీ నమస్కారం. ఇంకొకటి మనకు అవకాశం ఇచ్చిండు మన గొడుగు యాదయ్య. ఆయన ప్యానెల్ మీద మనం నిలబడ్డాము. మంచి మెజార్టీ మంచిగా వచ్చింది, మంచిగా గెలిచిన. ధన్యవాదాలు అందరికీ. పేరు నవీన, మాది సెవెంత్ వార్డు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సెవెంత్ వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా వార్డులో కానీ ఊర్లో కానీ లేడీస్కి సంబంధించి ఏ సమస్యలున్నా ఏం చేసినా మా మహిళా మండలి తరపు నుంచి కూడా ఏ సమస్యలున్నా నా వరకు తీసుకొని నేను సర్పంచ్ దగ్గరికి వరకు తీసుకొని అందరికీ న్యాయంగా ఊర్లకు మంచి పనిగా చేస్తానని నేను మాటిస్తున్నా. మాది కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ అయిన సుధాకర్. కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ అయిన నా పేరు రేనర్ల సుధాకర్ గారు. వార్డు మెంబర్ 10వ వార్డు మెంబర్గా అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాను. కంచమని కూడా చాకలు కూడా కేతిరెడ్డిపల్లి ఏ సమస్యలు ఉన్నా కానీ ముందుకెళ్ళి మీతోటి కలిసి ముందుకెళ్తానని మనం చేస్తున్నాను. సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురావాలని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 6వ వార్డులో మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించుకున్నందుకు, అట్లనే మేము కూడా వాళ్ళు మమ్మల్ని ఎంత నమ్మారో అదే నమ్మకంతో మేము కూడా వాళ్ళకు పని చేసి చూపిస్తాం. చిన్న చిన్న పనులు అవి ఇవి చాలా ఉన్నాయి. అవన్నీ మా దృష్టికి వచ్చిన పనులని, మా దగ్గరికి వచ్చిన పనులు కాదనకుండా చేసి చూపిస్తామని చెప్తున్నాం. అదేదో మాకు చెప్తే మా తరపు నుంచి మేము సర్పంచ్ గారికి చెప్పి ఆ చిన్న చిన్న పరిష్కారాలు మాకు సాధ్యమైనంత వరకు మేము తీరుస్తామని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జంగిటి మహేందర్. నేను 5వ వార్డు సభ్యునిగా ఎన్నికైనందుకు కేతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్పెషల్గా 5వ వార్డు సభ్యులు ఉన్న మా ప్రతి కుటుంబానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే ఏ సమస్య ఉన్నా ఏమున్నా 5వ వార్డులో కాకుండా కేతిరెడ్డిపల్లి ఊరు మొత్తంలో కూడా ఏ సమస్య ఉన్నా కానీ నా దృష్టి తీసుకొస్తే దాన్ని నేను మా పాలకవర్గంతో మా సర్పంచ్ గారితో మాట్లాడి దాన్ని సాల్వ్ చేయడానికి అహర్నిశలు మేము కష్టపడుతూనే ఉంటాను. మీకు ఏ ఇబ్బంది అయినా ఏమున్నా కానీ కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి వచ్చి ప్రతి ఒక్కరు ఏం ప్రాబ్లం ఉన్నా ప్రతిరోజు వచ్చి కంప్లైంట్ చేయవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వార్డు సభ్యులు ఎవరు ఉన్నా కానీ ఎవరికి చెప్పినా కానీ సర్పంచ్ దృష్టి తీసుకుపోయి అది త్వరగా ప్రాబ్లం సాల్వ్ అయ్యేందుకు చర్య తీసుకోవడానికి మేము కృషి చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కేతిరెడ్డిపల్లి ప్రజలకు 5వ వార్డు సభ్యులకు కేతిరెడ్డిపల్లిలో ఉన్న 5వ వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మీడియా V5 వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి మా ఎన్నికలు ఉన్న V5 ఛానల్ వారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నేను గొడుగు యాదయ్య కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయం పక్షపాతం లేకుండా నిర్దిష్ట మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను గోటూరు అనితారెడ్డి కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను సయ్యద్ ముజఫర్ కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం
2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధుల మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిశ్చయతతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయం పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గాతం శ్రీకాంత్ అనే నేను కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి 3వ వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తాను. నేను జంగిలి మహేంద్ర. నేను కేతిరెడ్డిపల్లి గ్రామ సభ్యుని వార్డు సభ్యునిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయం కానీ పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం. నేను మంగళి నవీన కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయతగా కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయం పక్షపాతం లేకుండా నిష్ఠతో నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. కడియాల ప్రవీణ్ కుమార్. నేను కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారత సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం భయభావ పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సుధాకర్ గౌడను. నేను 10వ వార్డు గ్రామ పంచాయతీ 10వ వార్డుగా సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారత దేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారము నా విధులు మరియు బాధ్యతలను భయమైన పక్షపాతమే లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పెద్దలకు మరియు మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ వార్డు మెంబర్లకు, నాతోటున్న వార్డు మెంబర్స్లు, ఉప సర్పంచ్ కానివ్వండి, గత మిత్రులు, నా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని గత 7 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వచ్చిన అవకాశం ఇచ్చారు. మా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళందరూ కూడా వీళ్ళందరికీ నన్ను ఒక సర్పంచ్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున కేతిరెడ్డిపల్లి నమస్కారం తెలుపుతూ ఈ అవకాశం ఇవ్వడం అంటే నాకు మామూలు విషయం అయింది కాదు. మీరు
మీరు ఎట్లా చెప్తే అట్లా ఆ రకంగా నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తానని చెప్పి మాటిస్తున్నా. ఇంకా నాకు సంతోషం ఏంటంటే 7 సంవత్సరాలు చేసుకోవడంలో కొద్దిగా అనుభవం ఉన్నది. మరి కొత్తగా ఏం లేని పల్లెల గ్రామ పంచాయతీ పల్లెల పబ్లిక్ సర్వీస్ చేయడం కానీ, వాళ్ళకి ఏ ప్రాబ్లం కానీ, కరెంటు ప్రాబ్లం కానివ్వండి, ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం కానివ్వండి, ప్రతి ఒక్కదానికి కూడా ఇక్కడ సెక్రటరీ గారు ఉంటారు, ఇక్కడ మా వార్డ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి అంతా చెప్పండి. వాళ్ళు లేకపోతే నేను 24 అవర్స్ మీ దగ్గరికి వస్తా, నేను ఏం పని ఉన్నా కానీ కూడా చేస్తాను చెప్పి మాటిచ్చిన. ఆల్రెడీ మాటిచ్చిన సాకలగూడెము అక్కడ ఒక రోడ్డు, ఇక మధ్యలో ఒక లింక్ రోడ్డు, ఈ అన్నిటి కూడా ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు నాకు ఇచ్చిరు కాబట్టి ఇంకోటి మనది కూడా 60 ఫీట్ల రోడ్డు మెయిన్ రోడ్ నుంచి, ఇంకోటి వచ్చేసి ఇక్కడ డెవలప్మెంట్ మనం ముందుగా కూడా చెప్పినట్టు అయినాం. ఇక్కడ కూరగాయల మార్కెట్, ఇక్కడ గుండం కూడా చిన్నగా ఊరందరి సమక్షంలో ఆ గుండం కూడా చిన్నగా చేసి అక్కడ పార్కు టైప్ చేయడం, ఇంకోటి బస్ స్టాండ్ కూడా ఇక్కడ చేయడం ఒకటి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే నాకెంత నువ్వు ఎట్లా చేస్తావు అనేది కూడా అడగొచ్చు. నేను ఒక్కొక్కటి ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిన దానికి ఇక్కడ నుంచి నా పై అధికారుల నుంచి అందరి దగ్గరికి వెళ్ళి కూడా నేను మరీ కాళ్ళు కానీ చేతులు కానీ నా గ్రామం నుంచి పట్టుకొచ్చి నేను పనులు చేపిస్తా అని చెప్పి అందరు కూడా మాటిస్తున్నా. మీరు ఏ పని కూడా ఆల్రెడీ నేను చేస్తూ ఉన్నాను కదా పనులు కంటిన్యూ 7 సంవత్సరాల నుంచి అనుభవంతో. ఇది ఇచ్చిన దానికి ఈ 7 సంవత్సరాల అనుభవం అయితే ఇంకొక 3 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు కూడా చేస్తా అని నా మనసు పూర్తిగా మీరందరు ఇచ్చిన దానికి మీకు మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు చేస్తున్నా. అందరికీ ఇక్కడ ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి నేను ఏం పని చేసినా కానీ కూడా ఒక కమిటీ, ఇప్పుడు ఒక గుడి కమిటీ అన్నది, ఆ గుడి కమిటీలో కూడా అందరు పెద్ద మనుషులు, కులానికి ఒక పెద్ద మనిషి కానీ, పెద్ద వేజీల పెద్ద మనిషి కానీ, మాజీ సర్పంచులు కానీ, ప్రతి ఒక్కరు ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్ కానీ అందరు సమక్షంలో అయినాకల్లే నేను ఆ పని మీద నిర్ణయం తీసుకుంటా. ఆ సొంత నిర్ణయం అనేది ఉండనే ఉండదు. నేను అందరు పెద్ద మనుషులు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అని చెప్పి వచ్చినా అది కంటిన్యూగా చేస్తాను. ఏమంటారంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ కమిటీ ఉంది, ఇక్కడ ఏదో మన గుడి కమిటీ ఉంది. ఆ కమిటీ కూడా అందరు ఉండాలి. నేను కూడా సభ్యులు ఉన్నా. ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త వాళ్ళని కూడా మళ్ళీ జాయిన్ చేయాలన్నా. అందులో ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి ఏంటి, ఇప్పుడు ఒక్క కోరిక ఉంది ఏంటంటే ప్రతి సోమవారం కేతిరెడ్డిపల్లి శివాలయంలో అన్నదానం చేసిస్తున్నా చెప్పి నేను మాటిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే ఉండాలి. మీరు మరీ కనకమావుడు టెంపుల్ పోతే మన టెంపుల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. నేను ఒక సొంతంగా 10 లక్షల రూపాయలు గుడికి నేను డొనేట్ చేసి నా తరఫున మీరు కూడా ఎంతంత మంచికి 1000, 1,00,000, 10,000 ఏమన్నా చేసినా కూడా అవి ఖచ్చితంగా, ఎందుకంటే గుడి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నా. అది ఫస్ట్ నేను ఎక్కినాక ఇప్పుడు రేపు వచ్చే సోమవారం నుంచి స్టార్ట్గా ప్రతి సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గుడికి వచ్చి అందరూ కూడా గుళ్ళో భోజనాలు చేసి వెళ్ళాలని ఇక అది కంటిన్యూగా నేను చేస్తున్నా. నేను ఒకటి వాటర్ చేసిన, ఇంతకు వాటర్ చేసిన, ఆ వాటర్ కూడా కంటిన్యూ చేస్తున్నా. అంబులెన్స్ కంటిన్యూ చేస్తున్నా. ఇంకా ఇక మీకు తెలిసిందే, ఇక పెళ్ళిళ్ళకైతే తెలిసిందే కళ్యాణ లక్ష్మి 11,000 పుస్తకం అది కంటిన్యూ చేస్తున్నా. ఆ తర్వాత సంపద కూడా వాళ్ళకు ఉన్న వాళ్ళకు మామూలుగా లేని వాళ్ళకు మొత్తం కూడా వేయడం జరుగుతుంది. ఇంకొకటి మీరు ఎక్కడ కూడా కంచమ్మని కూడా కానివ్వండి, చాగగూడెం కానివ్వండి, కేతిరెడ్డిపల్లి కానివ్వండి, ఒకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ చిన్న ఒక ప్రాబ్లం ఏంటంటే మన చాగగూడెంలో కూడా అంతకు మనకు వాటర్ మ్యాన్ ఉండే అన్న, మీరు ఎవ్వరు కూడా ఏమనుకోవద్దు. ఆయన 40 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి పెడుతుంది కాబట్టి ఆయనకు సగము మన ఇప్పుడున్న చింతకింది చంద్రయ్య మళ్ళా సగం 2.5 సంవత్సరాలు నేను చెప్తున్నా. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చిరు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పి ఇద్దరికి. ఎందుకంటే ఆయన పెట్టిండు, ఆయన కూడా ఒక్కసారి అవకాశం. ఇంకొకటి డిప్యూటీ సర్పంచ్ మన అనితక్క, గోడు అనితక్క 2.5 సంవత్సరాలు, మన మహేందర్ జంగిటి మహేందర్ 2.5 సంవత్సరాలు. ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం అందరి మొక్కల. మనం ఎందుకంటే డెవలప్మెంట్ కలుపుకొని పోవాలి. ఈ వార్డు మెంబర్లు కూడా ఏ బస్తీలో ఉన్నో ఆ బస్తీలో చూసుకోవాలి. మీరు ఏదో చేసినామని చెప్తే కాదన్నా, మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే చదువుకొని హ్యాపీగా ఉన్నారు మీరు. నేను ఎందుకంటే చదువుకోలేదు కాబట్టి చెప్తున్నా, అంటే మీరు మళ్ళీ కూడా అనుకోవచ్చు, అట్లా ఏమి ఉండదు. కాకపోతే మొన్న ఎగ్జామ్ పాస్ చేసిరు అందరు కలిపి కూడా. ఇక నేను మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ అంటే మీ బస్సులో ఏమన్నా తెలుసుకోవాలి. మీరు పోయి తెలుసుకుంటే బాగుంటుంది. ఎలక్షన్లో పోయి ఓట్లు అడిగినట్టే కాదు, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి మీరు పని తీసుకొని వచ్చారు అనుకోండి, మా సెక్రటరీ గారు ఉంటారు, ఆమె ఏమని ఉంటే కూడా రాసుకుంటుంది. నేను వచ్చి చూసుకొని పని చేయాలంటే ఎంతమంది సమస్యలు ఉన్నాయి, ఎవరికైనా పెద్ద ప్రాబ్లం ఉన్నా రోడ్లకి ఇండ్లు కానీ ఏమైనా ఉంటే కూడా బస్సులో 10 మందిని విలువాలి. అక్కడికి రాకుండా అక్కడికి ఆపేయాలి. ఇప్పటిదాకా కట్టిన జరిపినాయి రోడ్లలో కానీ మోడీలు కానీ ప్రతి ఒక్కటి కూడా మీరందరూ ఏది చెప్తే ఆ ప్రకారంగా నేను నడుస్తాను చెప్పి మాటిస్తున్నాను. ఎంఐఎం పార్టీ వాళ్ళతో మాట్లాడాలి,
కమ్యూనిస్ట్ పార్టీలతో మాట్లాడాలి, అందరి పార్టీలతో మాట్లాడాలి. ఇది మన ఊరు, మన నాయనలు తండ్రులు ఎట్లొచ్చినా అదే రకంగా రావాలి. కానీ మీరు కుల భేదాలు తీసుకొచ్చి మనుషులకు ఊసుకుంటే బాగుండదు. ఎందుకంటే మనం చెడిపోతాం. ఇప్పుడు మన పిల్లల్ని మనం కూడా అట్లా తీసుకపోతే బాగుంటుంది. మేము ఎందుకంటే నేను ముస్లింలతో కూడా నేను ఎన్ని రోజుల నుంచి 15 సంవత్సరాల నుంచి నేను ఫస్ట్లో ఉన్నా. నేను ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేస్తా. మీరు ఎట్లా నన్ను బాగా తీసి మొన్న ఎలక్షన్లో డామినేషన్ చేస్తా రేపు అందులో కొంతమంది వేస్తారు ఒకరి తిరిగి అట్లా చేసుకోకుండా. ఎందుకంటే నేను ఏ పార్టీలో కాదు, ఊరి విలేజ్లో అందరు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి చెప్తున్నా. మీరు అందరూ ఇంకోటి మీకు ముస్లింలకు కమిటీ వాళ్ళు కట్టిస్తానని చెప్పి కూడా ఒకటి మాట ఇచ్చిన, ముస్లింలకు ఒకటి కమిటీ వాళ్ళు కట్టించేసాను.